వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఏపీ ఎప్సెట్ 2026 టీఎస్ ఎప్సెట్ 2026 సంబంధించి మేము ఏపీ వాళ్ళము టీఎస్ ఎప్సెట్ రాయొచ్చా, టీఎస్ వాళ్ళము ఏపీ ఎప్సెట్ రాయొచ్చా, మేము ఏపీ స్టూడెంట్మే కానీ ఏపీలో 10th వరకే చదివాం, మళ్ళీ ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివాం, ఏపీ ఎంసెట్కి ఎలిజిబుల్ అవుతామా, టీఎస్ ఎంసెట్ ఎలిజిబుల్ అవుతామా, ఇలా చాలా డౌట్స్ చాలామంది స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కన్ఫ్యూజన్లో ఉంది. ఎప్సెట్ సంబంధించి క్లియర్గా రూల్స్, మీరు ఎవరు ఎగ్జామ్ రాయొచ్చు అనేది క్లారిటీగా చెప్తాను. ఇది 2026 కాదు, ఇంకా రాబోయే ప్రతి ఇయర్ సంబంధించిన రూల్స్ కూడా ఇవే ఉంటాయి మారేంత వరకు. నీట్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఇవే రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ముఖ్యంగా పేరెంట్స్కి ఉన్న డౌట్స్, ఫస్ట్ మేము తెలంగాణ స్టూడెంట్మి ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ రాయొచ్చా, ఫస్ట్ వన్. సెకండ్ వన్, మేము ఏపీ స్టూడెంట్మి ఇప్పుడు 10th క్లాస్ వరకు ఏపీలోనే చదివాం, ఇంటర్మీడియట్ వచ్చేసరికి 11th and 12th క్లాస్ వచ్చి టీఎస్లో చదివాం, మరి మేము ఇప్పుడు ఏపీ ఎంసెట్కి ఎలిజిబులా, టీఎస్ ఎంసెట్కి ఎలిజిబులా? ఎందుకు అంటే మనకు 2025 నుంచి రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అంటే స్టేట్ సపరేషన్ రూల్స్ 10 years తర్వాత ఈ రూల్స్ మార్చుకోవచ్చు అని అప్పుడు చెప్పారు కాబట్టి 2025లో రూల్స్ మార్చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ ఎప్సెట్ నీట్ అనే కాదు, మిగిలిన ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్ విషయంలో ఇదే జరుగుతుంది. మీరు ఫస్ట్ ఎగ్జామ్కి ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ అవ్వాలి. ఎలా డిసైడ్ అవుతుంది? ఒకటి, లోకల్ కేటగిరీకి వస్తారా, రెండవది నాన్ లోకల్ కేటగిరీకి వస్తారా అనేది దీన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయొచ్చా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ లోకల్ చెప్తాను. లోకల్ కేటగిరీ అంటే మనకు లోకల్ కేటగిరీలో 85% సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. అది ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ ఎప్సెట్ అయినా. మీరు ఫస్ట్ ఎలిజిబుల్ అవ్వాలి టీఎస్కైనా ఏపీకైనా అంటే లాస్ట్ 4 years మీ స్టడీ బేస్ చేసుకొని ఈ ఎలిజిబిలిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి? 12th క్లాస్, 11th క్లాస్, 10th క్లాస్ అండ్ 9th క్లాస్. అంటే మీరు లాస్ట్ 4 years ఏ స్టేట్లో అయితే చదివారో మీరు ఆ స్టేట్కి లోకల్ స్టూడెంట్ అవుతారు. ఇంకా మీరు ఏపీ స్టూడెంటా, టీఎస్ స్టూడెంటా, మహారాష్ట్ర స్టూడెంటా, కర్ణాటక స్టూడెంటా, ఢిల్లీ స్టూడెంటా కాదు. మీరు ఇప్పుడు ఏపీలో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ చదివారు, మీరు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా అవ్వనివ్వండి, 4 years మీరు ఏపీ ఎంసెట్కి లోకల్ అవుతారు. సేమ్ టీఎస్సీ కూడా ఇదే, 9th నుంచి 12th వరకు తెలంగాణ స్టేట్లో చదివితే మీరు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే తెలంగాణ ఎంసెట్కే లోకల్ అవుతారు. ఫస్ట్ క్లారిఫికేషన్. నెక్స్ట్, ఇక్కడ మేజర్గా ఫస్ట్ డౌట్ స్టూడెంట్కి, ముఖ్యంగా ఏపీ వాళ్ళకి, మేము ఏపీ 10th క్లాస్ వరకు ఏపీలో చదివాం, ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి 11th and 12th చదివాం, మరి మీరు దేనికి ఎలిజిబుల్? ఇది సేమ్ టీఎస్కి అయినా సరే. మీరు కనుక 10th క్లాస్ వరకు ఏపీలో చదివి ఇంటర్మీడియట్ 11th and 12th వచ్చి హైదరాబాద్లో తెలంగాణ స్టేట్లో చదివితే మీరు ఏపీకి లోకల్ అవ్వరు, టీఎస్కి లోకల్ అవ్వరు. లోకల్ అవ్వాలి, 85% సీట్స్ ఫిల్ చేయాలంటే కంపల్సరీగా మీరు 4 years స్టడీ అనేది ఆ స్టేట్లోనే చదివి ఉండాలి. అది తెలంగాణ అయినా ఏపీ అయినా. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఏపీలో చదివారు, మళ్ళీ 11th 12th లేదు మీ దగ్గర, 11th 12th వచ్చి టీఎస్లో చదివారు, మరి 10th వరకు 9 to 10 చదివారు కాబట్టి ఏపీకి ఇస్తారా? ఇవ్వరు. 11th to 12th చదివారు కాబట్టి టీఎస్కి ఇస్తారా? ఇవ్వరు. మీరు హాఫ్ కంప్లీట్ చేశారు. సో దీనివల్ల లోకల్ ఎలిజిబిలిటీ ఉండదు. ఇలాగే మీరు ఏపీ స్టూడెంట్ అయినా టీఎస్ స్టూడెంట్స్ అయినా సరే 10th వరకు ఒక దగ్గర, ఇంటర్మీడియట్ ఒక దగ్గర చదివితే మీరు లోకల్ కేటగిరీలో అసలు ఎగ్జామ్ రాయడానికి కూడా మీకు అవసరం లేదు. అసలు లోకల్ కేటగిరీలో మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉండదు. నాన్ లోకల్లో అయినా మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఎగ్జామ్ రాసిన యూజ్ ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొకటి, మేము అసలు స్టడీ బేస్ కాదు సార్, మాది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే స్టూడెంట్స్ ఉంటారు. మీరు కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివితే అంటే ఓపెన్ ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్ అయితే మీరు తెలంగాణ స్టేట్లోనే 4 years చదివినంత కాలం మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని అయినా ఇస్తారు. లేదు ఏపీలో చదివి ఉంటే ఏపీలో అయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇది ఓన్లీ ఎవరైతే మేము రెగ్యులర్ స్టడీ కాదు, ఓపెన్ ఇంటర్మీడియట్, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు స్టడీ ఉంటుంది కానీ వాళ్ళకు బోనఫైడ్ సర్టిఫికేటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండవు కాబట్టి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించి ఇక్కడే మేము చదివామని చూపిస్తే వాళ్ళకు వస్తుంది. రెగ్యులర్ స్టడీస్ చదివిన వాళ్ళకు మాత్రం ఇవే రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ
ఇంకొన్ని డౌట్స్ వస్తాయి. సార్ మేము 4 ఇయర్స్ కానీ టోటల్గా తెలంగాణ స్టేట్లో ఇప్పుడు సపోజ్ వరంగల్లో మేము 10th నుంచి మళ్ళీ 12th వరకు చదివాం, 9th క్లాసు హైదరాబాద్లో చదివాం సార్ అనే వాళ్ళు ఉంటారు. లేదు వరంగల్లో 9th క్లాస్ చదివాం సార్, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసరికి 11th 12th చదివాం, మళ్ళీ 10th క్లాస్ కూడా వరంగల్లోనే చదివాం. ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు చదివి ఉంటే మీరు కంప్లీట్గా తెలంగాణ స్టేట్లోనే అన్ని డిస్ట్రిక్ట్స్ కాబట్టి మీరు ఎలిజిబుల్ అవుతారు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 4 ఇయర్స్ స్టడీ అనేది మీకు తెలంగాణ స్టేట్లో అయినా ఏపీ స్టేట్లో అయినా కంటిన్యూషన్గా ఉంటే చాలు. సో ఇప్పుడు అసలు మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా ఈ క్రైటీరియా డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ క్రైటీరియా లోకల్లో వచ్చారంటే మీరు లోకల్ కేటగిరీకి వచ్చారంటే ఇంకా ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు. నాన్ లోకల్ అయినా మీరు రావాలి ఈ 15% కోటాలో అంటే దీనికి ఉన్న రూల్స్ ఏంటి అంటే, ఒకటి మీ రెసిడెన్స్ బేస్ చేసుకొని ఇస్తారు, లేదు మీ పేరెంట్స్ యొక్క జాబ్ బేస్ చేసుకొని ఇస్తారు. సపోజ్ మీకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా 9 to 12th వరకు ఏది ఒక స్టేట్లోనే కంప్లీట్ చేయలేదు, అక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ ఉందనుకోండి, ఫస్ట్ థింగ్ మీరు 10 years అదే స్టేట్లో ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఏపీ స్టూడెంటు 10th వరకు ఏపీలో చదివారు, మళ్ళీ వచ్చేసి టీఎస్లో 11th and 12th చదివారు, కానీ మీరు ఏపీ స్టూడెంట్. అప్పుడు ఏంటి, మీకు ఏపీకి సంబంధించిన 10 years రెసిడెన్స్ మీ దగ్గర ఉంటే మీరు ఏపీకి నాన్ లోకల్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు. లోకల్ అవర్ ఇంకా అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా అది అంతే. సేమ్ వైస్ వర్సా టీఎస్ కూడా. లేదు మరి ఇక్కడ మేము 11th and 12th వచ్చి తెలంగాణలో చదివాం కదా, రెసిడెన్స్ ఉండదు అంటే, సో దానికి మినహాయింపు ఏంటంటే పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా మీ దగ్గర ఉంటే చాలు. అంటే ఇప్పుడు మీరు టీఎస్ స్టూడెంటు, సపోజ్ 10th క్లాస్ వరకు టీఎస్లోనే చదివారు, మళ్ళీ ఏపీఆర్ ఏదో ఒక స్టేట్కు కోటాకి వెళ్ళారు, కోటాలో 11th and 12th కంప్లీట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ రాయాలి. మీరు నాన్ లోకల్ అయినా ఎలిజిబుల్ అవ్వాలంటే పేరెంట్స్ సర్టిఫికేటు రెసిడెన్స్ 10 years సంబంధించి మీకు మీ స్టేట్లో తెలంగాణ అయినా ఏపీలో అయినా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఒక కండిషన్. లేదు అంటే మనకు జాబ్స్ చేసే పేరెంట్స్ ఉంటారు, తెలంగాణ ఏపీకి సపరేట్ కాకముందు చాలామంది అలా షఫల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యు పబ్లిక్ సెక్టర్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, అవి చేసిన పేరెంట్స్ అయినా, లేదు సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీ కాలేజెస్లో ఫ్యాకల్టీగా చేస్తున్న వాళ్ళైనా పేరెంట్స్ మీకుంటే, మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా చేస్తే, మీరు ఏ స్టేట్లో చదివినా మీకు లోకల్ కేటగిరీలో అయినా రాగలేదు అంటే నాన్ లోకల్లో అయినా ఈ జాబ్స్ చేసే పేరెంట్స్ ఉంటే వీళ్ళ యొక్క పిల్లలకి నాన్ లోకల్లో 15% సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లారిఫికేషన్. దీన్ని బట్టి మీరు ఏ కేటగిరీకి ఎంత వస్తారు, మీరు ఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు, మీరు రాయచ్చా లేదా అనేది ఇంకా క్లియర్గా అర్థమైపోయింది కదా. దాన్ని బట్టి అనవసరంగా ఎగ్జామ్కి అప్లై చేసి రాసి కౌన్సిలింగ్ టైంలో తీరా చూసుకొని అరే నేను ఎలిజిబుల్ కాదే అనవసరంగా రాశాను అనుకునే కంటే ముందుగానే ఇందులో మీరు ఏ కేటగిరీ కిందికి వస్తారన్న దాన్ని బట్టి చూసుకొని అప్లై చేయాలా వద్దా డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.